వాక్యాంశం పేరు మన గ్రూప్ లో సెండ్ చేసినట్టుగా పాప ఫలము ఏమిటి? పాప ఫలము ఏమిటి? పాప ఫలము ఏమిటి అన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేర్చుకున్నకు ముందుగా, పాపం అనేది చాలా భయంకరమైనది. మనిషి అనుకుంటుంటాడు లోకంలో పాపం చేయటం అనేది సులువు అనుకుంటుంటాడు. పాపం కూడా మనుషులను సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలను చేసుకుంటారు. చాలా మంది పాపం చేస్తున్నాము కదా అన్నటువంటి ఆలోచన లేకుండా ఈ లోకంలో బ్రతికిస్తున్నారు. అంటే సాతాను ఎలాగైతే మనుషులను మభ్య పెడుతుందంటే, గాలి ఏమి లేని చోటుకు ఎలాగైతే దూసుకెళ్లాలని వెళ్ళిపోతుంటుందో గాలి, పాపం అనేది కూడా మనిషి శరీరంలోనికి రావాలని అంతగా ప్రయత్నం చేస్తుంటారు. నీరు ఎలాగైతే మిట్ట స్థలాల్లో నుంచి తగ్గు స్థలాల్లోనికి వెళ్ళిపోవడానికి నీళ్లు ఎలాగైతే పరుగులు తీసుకుంటుందో, పాపం అనేది కూడా లోకంలో నుంచి మనిషి శరీరాల్లోనికి రావటానికి అలా ప్రయత్నం పడుతూనే ఉంటుంటది. ఎవరైతే దాన్ని స్వీకరిస్తుంటారో, ఎవరైతే దాన్ని అంగీకరిస్తుంటారో వారిలోనికి ఆ పాపం వెళ్ళి పాపులుగా మార్చి ఈ లోకంలో పాపులుగానే జీవించి చనిపోయేంత వరకు ఆ పాపంలో నుంచి వారిని బయటికి రానిపోకుండా బందికాన చేసేసి పాపంలోనే చంపేసి నిత్య నరకానికి తీసుకెళ్లేదే భయంకరమైన పాపం. పాపం అంటే ఏంటండి అనుకోవచ్చు మీరు. పాపం అంటే ఏంటి? పాపానికి డెఫినేషన్ మాకు తెలియదు. పాపం అన్నటువంటి పదం మాత్రమే ఉంటున్నాం అనుకుంటుంటారు చాలా మంది. మన ప్రారంభపు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన పాపం ఏంటో తెలుసా? ప్రతి చల్లపూట దేవుడు ఏదేను తోటలోనికి వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు. ప్రతి చల్లపూట ఆదాముతో దేవుడు అవ్వమ్మతో వచ్చి మాట్లాడేవాడు. ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండు తిని దేవునికి వ్యతిరేకంగా చేశాడో, ఆ నాటి నుంచి దేవునికి ఆదాముకి సత్సంబంధం ఎడబాటైంది. అంటే దూరం అయిపోయింది, సంబంధం అనేది తెగిపోయింది. అంటే దేవుడు తినవద్దన్న పండు తిన్నంత మాత్రాన ఆదాముకు దేవునికి ఉన్నటువంటి బంధం అనేది ఎడబాటు జరిగింది. నువ్వు దాన్ని తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. చచ్చెదవు అంటే భౌతికంగా నిజంగా చనిపోయావు. దేవుని దృష్టిలో నా మాట విననప్పుడు, మన తల్లిదండ్రులు కూడా చెప్పిన మాట వినకపోతే, ఒరే నా దృష్టిలో నువ్వు చనిపోయావని అనుకుంటాను. అంటే తల్లిదండ్రుల మాటను వినకపోతే తల్లిదండ్రులు అనుకునే మాట ఏంటంటే నువ్వు ఉన్నావు ఒకటే, లేకపోయినా ఒకటే అనుకుంటారు. నిజంగా ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించి తినవద్దన్న పండు తిన్నారో అప్పుడే పాపం చేసేసారు. అంటే పాపం అంటే దేవుని మాటను వినకపోవడం కూడా పాపమే. అందుకే మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడ మాట ఉంటుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమంటున్నాడు అక్కడ? చక్కగా చెప్తున్నాడు. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు. నువ్వు ఈ పండుని తినకూడదు, అన్ని తినమన్నాడు దేవుడు. ఏదేం తోటలో ఆదాము వాళ్ళని పెట్టిన తర్వాత అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదని చెప్పాడు. కానీ సాతాను మోసపూర్చటం వలన అమ్మమ్మ గారు ఆ చెట్టు ఫలాన్ని మాత్రమే తినింది. ఎందుకు తినిందంటే సాతాను కూడా ఎలా మోసం చేశాడంటే, దేవుడి తోట చెట్లలో దేని ఫలం నేను తినకూడదని చెప్పానంటే అవును చెప్పేశాడు, దీన్ని మాత్రమే తినకూడదు అన్నాడు. ఒకవేళ దీన్ని ఎందుకు తినకూడదని చెప్పాడంటే, దేవుడు అని అవ్వమ్మను సాతాను ఎలా మోసం చేస్తుందంటే, మీరు దీన్ని తింటే దేవతలు అయిపోతారని చెబుతుంది. దేవతలంటే అప్పటికి దేవతలు అన్నబడినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రారంభంలో. కానీ లేని దేవతలను అవ్వమ్మలో సృష్టించి ఆమె మైండ్లోనికి దేవతలు అయిపోతారని కానీ అధికారం వచ్చేస్తుందని అనుకుంది అవ్వమ్మ. అంటే నాకంటూ ఒక అధికారం ఉందంటే నేను కూడా పాలన చేయొచ్చు అనుకుందాము బహుశా అవ్వమ్మ గారు. అంటే దేవుని మాటను అతిక్రమించడమే పాపం అనేది మనకు అర్థమైపోతుంది. పాపం చేయు ప్రతి వాడు దేవుని మాటను అతిక్రమించేస్తున్నాడు. దేవుని
మాటను అతిక్రమించడమే పాపం అనేది మనకు అర్థం కావాలి. అంటే ఈ రోజు కూడా పాపం చేసేటువంటి వాళ్ళు దేవుని మాటను బొత్తిగా పట్టించుకోకుంటారు. మీరు పాపం చేయొద్దండి అయ్యా, మీరు బాగా బ్రతకండి అయ్యా అంటుంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారండి? లోబడటం లేదు. అందుకే హెబ్రీల రాసినటువంటి పత్రికల్లో అపొస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిజంగా మాటను చదువుకుంటే మనము ఎంత మంచి మాట అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వాక్యపట్నం చదివాం 12వ అధ్యాయం ప్రారంభపు వచనం నుంచి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ప్రారంభపు వచనం నుంచి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము వేగము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి, చాలండి, సులువుగా చిక్కుల పెట్టు పాపం, సులువుగా చిక్కుల పెట్టు పాపం. ఈనాడు మనుషులు ఒక అబద్ధమే కదా అనుకుని అబద్ధాలు ఆడేస్తుంటాం, చిన్న మోసమే కదా అనుకుని మోసం చేసేస్తుంటాం. అంటే ఎంత సులువుగా చిక్కులు పెడుతుందంటే పాపము మనకు తెలవనివ్వకుండానే పాపంలోనికి తీసుకెళ్లిపోతుంటారు మన జీవితాన్ని. కొన్నిసార్లు ఏమోనండి, నేను తెలియకుండానే మాట్లాడేశాను అంటుంటారు చాలా మంది. నేను తెలియకుండానే చేసేసానని అంటుంటారు. నాకు తెలియదండి ఇలా జరుగుతుందని కూడా అనుకుంటుంటారు కొంతమంది. అయితే ఇక ఎంత సులువుగా మనుషులను పాపంలో తీసుకెళ్లిపోతుందో మనకి ఇక్కడ అర్థం కావాలండి. సులువుగా చిక్కులో పెట్టు పాపము అంటున్నాడు మన దేవుడు. అంటే మన కళ్ళెదుట మనం చేస్తున్నటువంటి పాపాలు చిన్నవిలే, కొన్ని కదా అనుకొని కాలాన్ని వృధా చేసేసుకుంటూ ఈ రోజు మారదాంలే, రేపు మారదాంలే, ఈ 2023 సంవత్సరం అంతా పాపం జరిగించి 2024లో మారదాంలే అనుకుంటుంటారు చాలా మంది. రేపు అన్నటువంటి దినం మనం ఉంటామో లేదో మనకు తెలియదు ప్రేమ దేవుని వల్ల. తెలియని జీవితంలో మనం ఉన్నాం. మనము నిన్నటి వారమే కానీ ఈ రోజు వారం కూడా కాదు అన్నాడు. రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు అంటున్నాడు. మీ జీవం ఏ పాటిది అన్నప్పుడు మీ జీవాన్ని గురించి చెబుతూ దేవుడు అన్న మాట ఏంటంటే, మీ కళ్ళు ఎదుట కనబడుతున్నటువంటి పూలను చూడండి అంటాడు. అందుకే మన ఇంటి ముందర పెంచుకుంటున్నటువంటి కుండీలో ఉన్నటువంటి పూల మొక్కలను చూస్తున్నప్పుడు ఉదయం ఎంత పచ్చగా పువ్వుగా వికసించినప్పటికీ దాన్ని తెంపుకొని తలలో పెట్టుకున్న తర్వాత అది సాయంకాలం కాగానే వాడిపోతే దాన్ని ఏం చేస్తారండి స్త్రీలు? పాడవేస్తారు. మన జీవితం కూడా అంతేనండి. నీ నా బ్రతుకు కూడా అలాగే ఉంది. గడ్డి పువ్వు లాంటి బ్రతుకు మనది. నిజంగా ప్రేమ దేవుని వల్ల ప్రతి ఉదయకాలం కాగానే షాపుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు చూడండి, అక్కడ పెట్టుకున్నటువంటి ఆ క్లీనర్లను, అంటే ఆ పని చేసేటువంటి వ్యక్తులను చూస్తుంటే ఆ షాపుకు ఉన్నటువంటి అద్దాలను ఉదయం కాగానే తుడుస్తుంటారు. ఎందుకు తుడుస్తుంటారు? అందు మీద ఉన్నటువంటి ధూళిని తులిపేస్తుంటారు, క్లీన్ చేస్తుంటారు. అంటే మన జీవితం కూడా ధూళితో పోల్చాడండి. ధూళితో పోల్చాడు. నీటిని ఎత్తలేనటువంటి బిందువులతో కూడా పోల్చాడు మన జీవితాన్ని. నిజంగా చేద నుండి చేరుతున్నప్పుడు మనం ఆ వాటర్ని, అంటే మనం కొలాయి దగ్గర నుంచి నీళ్ళ బిందెను మనం ఎత్తుకునేటప్పుడు ఆ బిందెల నుంచి కొన్ని నీళ్లు ఒలికిపోతాయి కదండి. ఒకవేళ బాటిల్ ఉన్నప్పుడు బాటిల్ మూత తీసామనుకోండి, ఆ బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు 2-3 చుక్కలు చల్లిపోతుంటాయి. అంటే మన జీవితం కూడా ఎలాంటిదంటే చేద నుండి జారేటువంటి నీటి బిందువుల లాంటి జీవితం. ఇంత చిన్న జీవితంలో మనం ఆలోచించకుండా ఇంకా రేపు మారుతాంలే, ఇంకా రేపు మారుతాంలే, ఇంకా టైం లేదనుకుంటుంటారండి చాలా మంది. మారండి బ్రదర్ అని ఎవరికైనా మనం చెప్పామనుకోండి, చిరునవ్విస్తూ అంటుంటారు మారదాం అని నవ్వుతుంటారండి. నవ్వటానికి ఇది సమయమేనండి. మారిపోవాలి. మారాలి. ఇంకా నువ్వు నవ్వుతున్నావంటే ఏడుపు వస్తుంటదండి. సేవకులు చెప్పేటువంటి వాళ్ళకు ఏడుపు వస్తుంటది. ఇంకెప్పుడు మారతారండి వీళ్ళు, ఇంకెప్పుడు మారతారు వీళ్ళ జీవితాలు అనిపిస్తుంటది. ఇవన్నిటిని చూస్తున్నప్పుడు నిజంగా ఈ మనుషులు చేసేటువంటి అరాచకమైనటువంటి పాపాలను చూస్తున్నప్పుడు ఎప్పుడు మారుతారండి? ఇంకా సమయము నిజంగా కాలచక్రము చూస్తున్నప్పుడు ఎన్ని రోజులు గతించిపోతున్నాయండి. 2023 సంవత్సరం ఇప్పుడు 11వ నెల ఈ రోజుతో పూర్తయిపోతుంది. ఒక నెల మాత్రమే ఉంది ఇంకా 2023 సంవత్సరం. మరొక నెల అయిపోతే కొత్త క్యాలెండర్లు అనుకుంటుంటాం, పండుగలు అనుకుంటుంటాం, ఆనందపడుతుంటాం. కానీ నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం నీకు దేవుడి కోసం చేసిన పనులంటే ఏమున్నాయని
ఏ ఒక్కరి మీద ఆలోచిస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. నిజంగా సులువుగా చిక్కులు పెట్టు పాపాలను మనం విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడండి. చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త, క్షమించండి, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దామండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకముందలి కటిక చీకటి గల దినములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అంటున్నాడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు మనుషుల కంటే ఎన్నో రెట్లు బలమైనటువంటి దేవదూతల పైన దేవుడు మాట్లాడారు. బలమైనటువంటి దేవదూతలు పాపం చేసినప్పుడు దేవదూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదట. అంటే పాపం చేస్తే మనుషులను వదిలిపెట్టడు, దేవదూతలను కూడా వదిలిపెట్టడు అంటున్నాడండి. నిజంగా దేవదూతలు పాపం చేసినప్పుడు కటిక చీకటి గల బిలం, పాతాళ లోకమందలి కటిక చీకటిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్థలాల్లోనికి దేవుడు నెట్టి వేశాడు, త్రోసి వేశాడు, అందులో బందీ కాలాగా చేశాడండి. నిజంగా దేవదూతలకు పాపం చేసినప్పుడు శిక్ష తప్పనప్పుడు నువ్వు వాటికంటే మనం ఏం గొప్పవారం కాదు కదండి. ఆలోచించండి. అందులో శక్తితో ఆత్మతో మనం పోల్చుకుంటే మట్టి శరీరంలో ఉన్నటువంటి మనము వాటితో ఎక్కువైన వారం కాదు ఈ లోకంలో ఉన్నప్పుడు. నిజంగా దేవదూతలు మనకు కాపలిగా ఉన్నప్పుడు, తప్పించినప్పుడు, నిజంగా అంత వేగంతో వస్తున్నటువంటి వాటి ద్వారా తప్పించాడంటే దేవదూతలు ఇంకెంత బలమైనటువంటి ఆలోచించాడు. అంటే అలాంటి దేవదూతలే పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టినప్పుడు నేను కూడా పాపం చేస్తే విడిచిపెట్టాడు మన దేవుని వల్ల. యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో నిజంగా కథల జీవితం గురించి దేవుడు అక్కడ రాయిస్తూ చెప్పినటువంటి మాటను మనం చూస్తే, యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాం. యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం నుంచి. వాడిలాగా చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చును గనక అలాగూ చెప్పెను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే తన వెంబడినటువంటి యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడికి ఒక స్త్రీ వచ్చి నిజంగా అత్తరు తీసుకుని వచ్చి ఒక సెంటు బాటలు తీసుకుని వచ్చి యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో పూసినప్పుడు అంత విలువైనటువంటి అత్తరును ఎందుకు పాడు చేస్తున్నారని యూదా ఇస్కరియోతు అక్కడ ఉన్నటువంటి శిశువులతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆ అత్తరు ఎంత విలువ చేస్తుందంటే ఎన్ని దేనాలన్నమాట 150 దేనారములకు అమ్మి అంటాడు. 4వ వచనం నుంచి చదవండి ఒకసారి, అక్కడ అర్థమవుతుంది. ఆయన శిష్యులలో అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకి ఇవ్వను. 300 దేనారములు కానీ అక్కడ పుట్టినట్లు ఏమన్నా అక్కడ కింద ఇన్సూరెన్స్ 150 రూపాయలు కావచ్చు అంటున్నాడండి. 150 రూపాయలు, 150 రూపాయల విలువ చేసేటువంటి అత్తరు ఇంత విలువైనదని మాట్లాడుతున్నాడంటే బహుశా అప్పుడున్న కాలంలో అవే గొప్ప అనుకోవచ్చు. కానీ యూదా ఇస్కరియోతు ఎందుకోసం మాట్లాడుతున్నాడంటే చెప్పాలంటే ప్రమాణ జీవనాలు వాడు దొంగ అయి ఉన్నాడంట. అంటే యేసుక్రీస్తు వారి వెంబడున్నటువంటి యూదా ఇస్కరియోతులో ఉన్నటువంటి క్రూరత్వమైనటువంటి మైండ్ సెట్ మనం ఆలోచన చేయగలిగితే ఇంకా రేపు మారతాము అనుకుంటున్నాడేమో. బహుశా ఈ రోజు దొంగతనం చేద్దాం, రేపు అనుకుంటున్నాడు, ఎల్లుండి అనుకుంటున్నాడు, ఇంకొక రోజు అనుకుంటున్నాడు. ఎంత సులువుగా యూదా గారిని పాపంలో తీసుకెళ్ళిపోతుంది ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. వాడు దొంగ అయి ఉన్నందున ఒకవేళ 150 రూపాయలు వస్తే ఈ అత్తను నమ్మితే ఒక 100 రూపాయలు ఖజానాలో పెట్టి ఒక 50 రూపాయలు దొంగలిద్దాం అనుకున్నాడు బహుశా.
ఆలోచించండి. నిజం ప్రేమ దేవుని వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత సులువుగా ఇంకా కొంచెమే కదా నేను చేస్తున్నది పాపం అనుకుంటుంటాడు. ఈ రోజు మనుషులలో కూడా ఇలాంటి దొంగతనాలు, భయంకరమైనటువంటి వ్యభిచారాలు, భయంకరమైనటువంటి మోసాలు, భయంకరమైనటువంటి అబద్ధాలు ఒకటే కదా, రెండే కదా, మూడే కదా అనుకొని ఇలా మోసాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇలా దొంగలించుకుంటూ వెళ్ళిపోతున్నారు, వ్యభిచారం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నన్ను ఎవరు చూడటం లేదు, ఒకటి అనుకుంటుంటారు, రెండు అనుకుంటుంటారు, మూడు అనుకుంటుంటారు. నా ఇంట్లో నా భర్త కళ్ళు కప్పేశాను లేదు, గ్రామంలో ఉన్న వారి కళ్ళు కప్పేశాను లేదు, ఎవరు నన్ను గమనించడం లేదు అనుకుంటుంటారు. యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభువు వారు గమనించడం లేదు అనుకుంటుంటాడు. కానీ యేసుక్రీస్తు వారికి ముందే తెలిసే ఉన్నది, నన్ను ఎవరు అప్పగిస్తారో కూడా ముందే తెలిసే ఉన్నది. అయినప్పటికీ కూడా నువ్వు దొంగవని ఏదైతే చూపించకుండా నేను మార్చాలని చూశాడు యూదా గారిని. అయినా మారలేదండి. నిజంగా యూదా ఇస్కరియోతు గురించి చూస్తే ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో చెప్తున్న అతని గురించి ఒక మాట. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పు, వారు దానితో మాకేమి నీవే చూచుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి గురి పెట్టుకునేను అంటున్నాడు. దొంగతనం చేయడం అనేది కొంచెం అనుకున్నాడు, చిన్నదే కదా అనుకున్నాడు. ఆఖరికి యేసుక్రీస్తు వారిని అప్పగించేటువంటి పెద్ద పాపంలోనికి వెళ్ళిపోయాడు ప్రేమ దేవుని వల్ల. అంటే పాప ఫలము యొక్క నిజంగా జీవితాన్ని ఒక మరణంలోనికి తీసుకెళ్ళిపోతుంది. యూదా ఇస్కరియోతు గారు పాపం అనేది చిన్నది అనుకుంటున్నాడు, చిన్న పాపము కాస్త యేసుక్రీస్తు వారిని అప్పగించేటువంటి పాపాన్ని చేసేశాడు ప్రేమ దేవుని వల్ల. ఆ పాపం చేసిన తర్వాత ఆయన అన్నమాట నేను నిరపరాధి రక్తమును ఏమంటున్నాడు అక్కడ 4వ వచనంలో, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అంటున్నాడు మన దేవుని వల్ల. నిజంగా మన జీవితాల్లో కూడా పాపం అనేది మనకు గుర్తించినప్పుడు, పాపం అనేది తెలిసినప్పుడు ఆ పాపాన్ని మనం తుంచి వేసుకోవాలా. ఇది మొలక కదా, ఇది మొక్క కదా అనుకుని మనం అలానే ఉండిపోయామనుకోండి, అది వేర్లు పోసి మొక్కగా నుంచి మానైపోయి వృక్షంగా మారిపోతే దాన్ని ఎవరు తుంచలేరు ప్రేమ దేవుని వల్ల. మనం కూడా అనుకుంటుంటాం ఈ రోజు మారిపోదాం, నేను ఒక్క రోజు చేసేద్దాం, ఇంకా ఇది ఒక్క రోజే అనుకుంటుంటాం. రేపు ఎగిరిపోదాంలే, ఎల్లుండి మారిపోదాంలే, మరో రోజు మారిపోదాంలే, లేదా ఈ 2023 సంవత్సరం అంత చేసేద్దాంలే అనుకుంటుంటారు. కానీ భవిష్యత్తుని నువ్వు ఉన్నటువంటి పాపంలో నుంచి నిన్ను బయటికి రానివ్వకుండా ఆ పాపంలోని నిన్ను చంపేసేటువంటి ప్రమాదకరమైన పాపం. పాపం అంటే చిన్నది అనుకోదండి. పాపంలోకి వెళ్ళిపోయినటువంటి వారిని చూడండి ఒకసారి. సిగరెట్లు తాగే వాళ్ళు, బీడీలు తాగే వాళ్ళు ఇంకా మానేస్తాను లేరా అంటుంటారు. కొడుకులు తాగొద్దండి అంటుంటే, పక్కింటి వారు తాగొద్దని అంటుంటే రేపు మానేస్తాలే, ఎల్లుండి మానేస్తాలే, ఇది ఒక్క సంవత్సరం ఏది అంటుంటారు. త్రాగే వాళ్ళని కూడా చూడండి, అవయవాలు పాడయ్యేంత వరకు వాళ్ళకి అర్థం కాదు దేవుని వల్ల. నిజంగా ఒక తాగి అవయవాలను దెబ్బతీసుకున్నటువంటి ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ డాక్టరు అందులో ఉన్నటువంటి అవయవాలు పాడైపోయి లివర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, నువ్వు 6 నెలల కంటే ఎక్కువగా బ్రతకమని చెప్పేశాడు. నువ్వు 6 నెలల కంటే ఎక్కువ బ్రతకం అనేసరికి భార్య బయట ఉన్నది, భర్త డాక్టర్ దగ్గర ఉన్నాడు. నీకు చెప్పాలయ్యా, మరి భార్యకి చెప్పాలయ్యా అన్నాడు ఆయన డాక్టర్ గారు. నీకే చెప్పాలా, నీ భార్య చెప్పాలంటే భార్య ముఖం చూశాడు. భార్యకి ఏమొద్దులే, నాకే చెప్పాను డాక్టర్ తోటి. నువ్వు 6 నెలల కంటే ఎక్కువగా బ్రతకమన్నాడు. నువ్వు 6 నెలల కంటే ఎక్కువగా బ్రతకమన్నప్పుడు నిజంగా భార్య వైపు కళ్ళెత్తి చూస్తూ ఆయన కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. ఎందుకు వచ్చినాయి నీళ్ళు? నిజంగా ఆ భార్య దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పకుండా మంచి హోటల్ తీసుకొని పోయాడు. హోటల్ తీసుకెళ్ళిపోయి ఏమండి ఏం తింటామని భార్యని అడిగాడు. అన్నం తిన్నామని ప్లేట్ అన్నం పెట్టి ఇచ్చాడు. తింటుంది. నువ్వు తినంటే నేను తినటం లేదు. ఎవరికైనా కానీ ప్రాణాలు రేపు పోతాయని చెప్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. 6 నెలలకు నువ్వు చనిపోతావని ఒక మాట వినబడగానే ఆయనలో ఉన్నటువంటి శరీరం అంతా కూడా
ఆ కొగ్గరు కానీ పొడిసి నేను ఇంకా 6 నెలలే కదా బ్రతికేదన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. భార్యను తీసుకెళ్లిపోయి హోటల్లో తింటున్నప్పుడు భార్య వైపు చూశాడు. నువ్వు వడ్డించి వండి నా చేతుల దగ్గర తెచ్చినటువంటి ఈ ఆహారాన్ని నేను గుర్తించలేకపోయా. తింటున్న ఈ ఆహారాన్ని విలువ నాకు తెలిసి ఉంటే నా శరీరం కూడా కాపాడబడేది కదా అనుకుంటున్నాడు ప్రేమ దేవుని వల్ల. నిజంగా ఇంటికి వచ్చేసాడు, పిల్లల్ని చూస్తున్నాడు. పిల్లల్ని చూడటంతో భార్యను చూశాడు, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా 6 నెలలే కదా బ్రతికేది అనుకుంటున్నాడు. నేను 6 నెలలే కదా బ్రతికేది అనుకుంటున్నాడు. అంటే నిజంగా అది చూస్తున్నప్పుడు ఆయనకు నిద్ర పట్టడం లేదు దేవుని వల్ల. భార్యతో హోటల్లోనే ఒక మాట అన్నాడు, ఇంకొంచెం తింటావా పెట్టిస్తానన్నాడు. చాలండి అనేది. నిజంగా ఎందుకు భర్తలో అంత మార్పు వచ్చేస్తుందని ఇంటికి రాగానే భార్యతో ఎంతో హడావిడిగా పిల్లల్ని కూడా చూస్తూ పిల్లల్ని కౌగలించుకోవటం, పిల్లల్ని రాత్రి పూట పడుకునేటప్పుడు నా మీద కాళ్ళయ్యండి రా అని అడగటం, నన్ను కౌగలించుకుని రాని అనటం. ఎందుకు? రోజు తాగి భార్య ప్రేమ ఏంటో తెలియదు, పిల్లల ప్రేమ ఏంటో కూడా తెలియదు. ఈ రోజు 6 నెలలు చనిపోతామని వైద్యుడు చెప్పాడు కదా, ఆ మాట వినగానే అతనిలో మార్పు అనేది వచ్చేస్తుంది ప్రేమ దేవుడు. మరల భార్యకి తెలియకుండా మరల బెంగళూరుకి వెళ్ళిపోయి చూపించుకున్నాను వైద్యుని కాడికని. బెంగళూరులో కూడా స్కానింగ్ దాన్ని చూసిన తర్వాత నువ్వు 6 నెలల కంటే ఎక్కువగా బతకమనేసాడు. నిజంగా ఇంక వచ్చేసాడు. భార్య పిల్లల్ని చూస్తున్నప్పటికల్లా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏమండి మీరు ఇలా అంటున్నారు? నిజంగా అది ఆ మాట వినగానే నిజంగా ఎంత భయంకరమైన మాట చూస్తుంటే, అంటే మనుషులు పాపములో ఉండి రేపు మార్గంలో ఎల్లుండి మార్గంలో అనుకుని పాపములోని ప్రాణాలను కోల్పోతున్నటువంటి వారి పరిస్థితులను యూదయిస్తే జీవితంలో కళ్ళకు కట్టినట్టుగా మనకు హెచ్చరిక చేస్తుంది ప్రేమ దేవుని వల్ల. ఎంత కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. యేసుక్రీస్తు వారికి వెంబడే ఉన్నాడు, యేసు మాటలు వింటున్నాడు. యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆ స్వస్థపరిచేటువంటి వరాలను కూడా యూదకారికి ఇచ్చేసాడు, ఎంతో మందిని బాగు చేశాడు. అయినప్పటికీ కూడా అతనిలో మార్పు రావటం లేదు. దొంగతనం, దొంగ అయి ఉన్నాడు. నిజం కాస్త యేసు నమ్మేశాడు. అమ్మిన తర్వాత ఏమో మనశ్శాంతిగా ఉన్నాడంటే దేవాలయంలో 30 వెండి నాణాలు పాడవేశాడు. ఏమైపోయాడు? చివరికి వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని ప్రాణాలను కోల్పోయాడు అన్నాడు దేవుని వల్ల. చాలా మంది పాపంలో ఉంటూ కూడా వారికి మనశ్శాంతి అనేది ఉంటదండి, నెమ్మది అనేది ఉంటదండి. భయపడుతుంటారు పాపం చేసేవాళ్ళు. చూడండి, అటువైపు చూస్తుంటారు, ఇటువైపు చూస్తుంటారు. ఇంకెవరైనా గమనిస్తున్నారు, ఇంకెవరైనా చూస్తున్నారా? వాళ్ళు కూడా నెమ్మదిగా ఉండలేకపోయిన దేవుని వల్ల. పాపం చేసే వాళ్ళకు నెమ్మది ఉండదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నిజంగా నీతిగా బ్రతుకుతాడు, యథార్థంగా బ్రతుకుతాడు, ఎప్పటికీ సింహం వలె ధైర్యంగా ఉంటాడు. పాపం చేస్తూ కూడా నెమ్మది ఉండదని బైబిల్ గ్రంథంలో మరో మాట మనం చూడగలిగితే రోమిలకు రాసినటువంటి పత్రిక 22-23 6వ అధ్యాయము 22-23. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటున్నాడు ప్రేమ దేవుని వలన. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము ఏంటంట? మరణము అంటున్నాడు ప్రేమ దేవుని వలన. యాకోబు గారు లాభాల దగ్గర ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడంటే, ఇద్దరు రాహిలమ్మ కోసం లేయ కోసము 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంకో గొర్రెల సంపద కోసం 6 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలకు జీతాన్ని ఇవ్వటానికి లాభాను గారు 10 సార్లు మారుస్తాడండి. అంటే అతను కష్టపడినటువంటి ఆ కష్ట ఫలితానికి మానవుడు అన్నవాడు జీతాన్ని ఇస్తే సంతోషిస్తాడు. కానీ మనుషులు చేస్తున్నటువంటి పాపం వలన వచ్చే జీతానికి సంతోషం అనేది ఉండదు ప్రేమ దేవుని వల్ల. కష్టపడి పనిచేసి సంపాదిస్తే వచ్చే జీతం ద్వారా మనుషులు సంతోషిస్తున్నారు, కానీ పాపం వలన వచ్చే జీతం ఏమని చెప్తున్నాడు అక్కడ? మరణం అంటున్నాడు. అది ఏ మరణం అంటే పాపం చేసే వారికి మరణం వస్తుంది భౌతికంగా,
పాపం చేయని వారికి కూడా మరణం అనేది వస్తుంది. పాపం చేయకపోతే ఎవరైనా మరణించకపోతారా అండి లోకంలో అనుకుంటున్నాం చాలా మంది. పాపం చేసిన వస్తుంది మరణం, పాపం చేయకపోయినా కూడా మరణం అనేది వస్తుంది. కానీ ఏ మరణం నుంచి మనం తప్పించబడాలంటే రెండవ మరణంలో నుంచి మనము తప్పించబడాలి. రెండవ మరణం ఎప్పుడుందంటే ఈ ఆత్మకు వెళ్ళబోయేటువంటి లోకాలలో దేవుని వల్ల నువ్వు పాపం చేసి లోకంలో చనిపోయావు అనుకోండి, నువ్వు రెండవ మరణానికి పాత్రుడు అయిపోతావు. నువ్వు నీతిమంతుడుగా ఇక్కడ బతికి నువ్వు చనిపోయావు అనుకోండి, 22వ వచనంలో చెప్తున్నాడు నీతిమంతులకు కలిగే ఫలం గురించి చెప్తున్నాడు అక్కడ. అయినా ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము అంటున్నాడండి. పాపములో నుంచి విమోచింపబడటం అనేది నీతిమంతులకు నిత్య జీవం ఇచ్చేటువంటి ఫలం, అది పరిశుద్ధత. పాపములో నుంచి మనం విమోచింపబడాలి, పాపంలో నుంచి మనము విమోచింపబడాలి అంటున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎవరికెవరికి రెండవ మరణం ప్రాప్తిస్తుందంటే ఎవరెవరైతే పాపం చేస్తారో పాపం వలన వచ్చే జీతము మరణం అని చెప్పాడు కదండి రోమిల ప్రశ్న పత్రికలో అపోస్తుడైన పౌలు గారి ద్వారా. ఆ రెండవ మరణం గురించి ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిగా పిరికితనం అనేది ఉండకూడదు. దేవుళ్ళు బ్రతుకుతున్నప్పుడు పిరికితనం అనేది ఉండకూడదు. దేవుని కోసం చావో రేవో అని దేవునిలో నిలవబడాలి. దేవుని నమ్ముకుంటే ఎంతో మంది అవమానం చేస్తారు, హేళన చేస్తారు, అంటారు, దూషిస్తారు. నా నిమిత్తము మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి కొట్టినప్పుడు మీరు సంతోషించండి అంటాడండి. అందుకే బైబిల్ చాలా మంది దేవుళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు ఒక మాట అనగానే సహించుకోలేకపోతుంటారు. యేసుక్రీస్తు వల్ల ఏ పాపం ఉందంటే, ఏ పాపం చేయకపోయినా ఎన్ని మాటలు అన్నారండి. దయ్యం పట్టినవాడు అన్నారు, వ్యభిచారం అన్నాడు, పాపలతో సాంగత్యం చేస్తున్నాడు, పాపలతో భోజనం చేస్తున్నాడు. ఎన్ని మాటలు అండి, అనకూడని మాటలు. నిజంగా ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు. ఐదుకి పిరికితనం అనేది దేవుల్లో ఉన్నప్పుడు ఐ డోంట్ కేర్ ఎవరు అనుకుంటారో అనుకున్నాను అంతే. మనం పరిశుద్ధంగా బ్రతుకుదాం. మన జీవితం ఏంటో దేవునికి తెలుసు. మనుషులు అన్నప్పుడు మనం సన్నగిలిపోకూడదు, మనము అవిశ్వాసంగా మారకూడదు. పిరికితనము ఇంకేమంటాడు రెండవది అక్కడ అవిశ్వాసము అంటున్నాడు. విశ్వాసము నుంచి తొలగిపోతారు చాలా మంది, అవిశ్వాసులుగా మారిపోతారు. దేవుడు ఎరగని వాళ్ళుగా, దేవుడు నీడనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. దేవుడు ఎక్కడున్నాడంటే, ఒకవేళ ఉంటే ఇన్ని పాపాలు చేస్తున్నారు మనుషులు మరి ఎందుకు విడిచిపెట్టాడని అనుకుంటుంటారు చాలా మంది. అవిశ్వాసం, దేవుడు లేడనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు అనే జన్మ. ఇంకేమన్నా అసహ్యులను అంటే పాపం చేయవాళ్ళందరూ దేవుడికి అసహ్యులను, నరహంతకులు. నరహంతకుల గురించి మీకు చెప్పనవసరం లేదు. ఎన్ని మరణకాండాలు జరుగుతున్నాయో మీ కళ్ళకు కట్టినట్టుగా ఎన్నో మరణాలు చూస్తున్నాం. భయంకరమైనటువంటి మరణాలు చేస్తున్నారని తెలుసు కదండి. ఒకసారి ఆలోచించండి. కడుపులో పుట్టినటువంటి బిడ్డను కూడా కరుణించకుండా ఒక తల్లి చంపేసి కంపౌండ్ లో పాతి పెట్టి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయిందట. నా కుమారుడు కనిపించటం లేదని. ఎక్కడికి వెళ్ళిపోయాడని గాలిస్తే ఇంట్లో కంపౌండ్ అని దొరికాడట. ఎందుకు చంపేసింది ఆ తల్లి? ఆ బిడ్డలు అన్నప్పుడు అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని ఆ తల్లి చంపేసిందంటండి. ఆ తల్లికి ఇచ్చిన పేరు ఏంటంటే రాక్షస తల్లి అని పెట్టారంటండి. ఆ లిస్ట్ వచ్చేటప్పుడు రాక్షస తల్లి అంటే నరహంతకులు, అంటే మనుషులను చంపి కళ్ళతో రక్తాన్ని చూసేటువంటి వారికి కూడా భయంకరమైనటువంటి రెండవ మరణానికి పాత్రలు అయిపోతారు. అంటే పాప ఫలం యొక్క నిజంగా ఆ వాటి వలన వచ్చే ఫలం ఏంటంటే అది రెండవ మరణం అనేది మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా అర్థం చేపిస్తుంది. పాపానికి ఫలం ఏంటంట రెండవ మరణం. మనం మంచి ఫలాలను నిత్యితే మంచి ఫలాలనే కోసుకుంటాం, మనం చెడ్డ ఫలాలను నిత్యం అనుకోండి చెడ్డ ఫలాలనే కోసుకుంటాం. అనుకుంటారు వాడు చేసిన దానికి మనకి అదే జరిగింది కదా అనుకుంటారు. కొన్నిసార్లు వాడు మంచి చేస్తే మంచి జరిగింది అనుకుంటారు, చెడు చేస్తే వారికి చెడే సంభవించింది అనుకుంటారు. నిజంగా ఇదంతా మనము కళ్ళతో చూస్తున్నప్పుడు పాపం వలన వచ్చే జీవితం అనేది చాలా భయంకరమైనది. రెండవ మరణం. అందులో వ్యభిచారులు, పిరికితనస్తులు, అవిశ్వాసులు, దొంగలు, లోగులు, త్రాగుబోతులు
యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును అంటున్నాడండి. దురాశ అంటే కోరికలు అనేటివి చంపుకోవాలి ప్రేమ దేవుని వల్ల. మనలో ఎన్నో భయంకరమైనటువంటి కోరికలు మనకు పొడుతుంటాయి. ఈ కోరికలుగా మనం చంపుకోకపోయామనుకోండి, ఈ కోరికలు అనేటివి కాస్త పెరిగి పెద్దగా అయిపోయి అవి దురాశగా మారుతాయి. దురాశ ఏం చేస్తుందంట? గర్భం ధరిస్తుందంట. గర్భం ధరించిన తర్వాత ఏమైపోతుంది? పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కను. ఆ మరణమే రెండవ మరణం ప్రేమ దేవుని వల్ల. అంటే మన పాపాలు పరిపక్వమయ్యేంత వరకు మనం ఉండకూడదు ప్రేమ దేవుని వల్ల. మనం ఒక పాపం చేసినప్పుడు మనకు అర్థమైపోతుంటుంది, నువ్వు చేసినది పాపం రాది అంటుంటాడు. అయినా కూడా మరొక పాపం చేయడానికి తెలుస్తుంటాం, అయినా కూడా ఇంకొక పాపం అనుకుంటుంటాం. ఇలాగ మనుషులందరూ కూడా దురాశ ద్వారా గర్భాన్ని ధరించి పాపాన్ని కంటారు ప్రేమ దేవుని వలన. పాపం వలన పాపం పరిపక్వమైపోయి ఏమైపోతారంటే చివరికి అది మరణాన్ని కంటారు. అంటే మనలో ఏదైనా చేదైనా వేరు మొలుస్తున్నప్పుడల్లా మనం అనుకోవాలి, నాలో మొలిచేటువంటి చెడు ఇవన్నీ చెడు క్రియలు, చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు అన్నిటిని తుంచి వేయాలా, చంపివేయాలా అన్న ఆలోచన మనలో రావాలి ప్రేమ దేవుని వలన. నీకు ఆ ఆలోచన రాకపోతే చరిత్ర గ్రంథాల్లో ఎంతో మంది పాపం చేసి చనిపోయినటువంటి జీవితాలు కోకులో ఉన్నాయి ప్రేమ దేవుని వలన. పాప ఫలితాన్ని అనుభవించినటువంటి వారి జీవితాలను చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా కయ్యని జీవితాన్ని చూడండి ఒకసారి. ఆయన పాపం చేశాడు. ఏ పాపం చేశాడు? సొంత తమ్ముణ్ణి చంపేసి దేశ దింబరే తిరిగిపోయాడండి. చివరికి ఏమైపోయాడు? మీరు కయ్యేని వంటి వారై ఉండరాదు అంటున్నాడండి. మీరు కయ్యేని వారే ఉండొద్దండి. వాడు ఆది నుంచి నరహంతకుడు, సాతాను యొక్క సంబంధిగా, దుష్టుడి సంబంధిగా మారిపోయాడు. అంటే పాపానికి ఫలితం ఏమి సంభవించిందంటే ఒక దొంగగా, ఒక హంతకుడుగా, ఒక వ్యభిచారిగా, ఒక దుర్మార్గుడుగా మారిపోతున్నప్పుడు కయ్యూని జీవితంలో కూడా నరహంతకుడుగా మిగిలిపోయాడు. కాస్త ముందుకు వచ్చేసరికి ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం ముగించేసుకున్నామండి. ఆదికాండం దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి అన్నాడండి. యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంట? సొదొమ మనుషులు బహుపాపులు. నిజంగా చేసినటువంటి ఆ పాపాలకు ఫలితము అగ్ని గంధకాలు ఆకాశంలో నుంచి దేవుడు పంపించాడు. ఎంతగా వాళ్ళు చేసిన పాపాలకు ఫలితాన్ని అనుభవిస్తున్నారంటే భౌతికంగా ఇక్కడ అగ్ని గంధకాలతో చంపబడటం, మరలా భయంకరమైనటువంటి అగ్ని గుండంలో యుగ యుగాలు కావాల్సినటువంటి మంటల్లోకి వెళ్ళిపోవటం ప్రేమ దేవుని వల్ల. ఇలాగ మనం చూస్తుంటే నిజంగా ఎన్నో జీవిత చరిత్రలో పాపం చేసిన తర్వాత ఎన్నో అనుభవించేశారు ప్రేమ దేవుని వల్ల. అందుకే యోసేపు గారు ఫరో యొక్క భార్య వచ్చి నాతో శయనించినప్పుడు నేను ఈ పాపం చేసి దేవుని దృష్టికి నేను పాపిగా కనబడను అన్నాడంటే. నిజంగా 39వ అధ్యాయంలో ఉంటుంది మాట. నిజంగా ఎంత గొప్ప మాట ప్రేమ దేవుని వాళ్ళు ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని ధరించుకున్న తర్వాత మన జీవితాల్లో కూడా పాపం అనేది ఉండకూడదు ప్రేమ దేవుని వల్ల. చాలా మంది పాపము ఫలితం ఏంటో అని గుర్తించక పాపాలు చేస్తూ ఉంటుంటారు. కొద్ది రోజు దేవుని మాటలు మనల్ని హృదయాలను తాకుతున్నాయి, మన హృదయాల్లోకి వస్తున్నాయి. ఈ మాటలు విన్న తర్వాత నేను ఆ జీవితంలో ఒకవేళ పాపం అనేది ఉంటే ఆ పాపం ఇంకా పరిపక్వం కాకముందే, అది ఇంకా మరణాన్ని కనకముందే ఆ పాపాన్ని మనం కడిగి వేసుకున్నాం ప్రేమ. ఆ పాపాన్ని తీసివేసుకున్నాం. ఆ పాపం చేస్తూ పాపంలో ఉన్నటువంటి వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు చెంతకు చేరిపోయిందో, వ్యభిచారం చేత చేస్తున్నప్పుడు పట్టబడినటువంటి ఆ స్త్రీ తీసుకొచ్చినప్పుడు యేసు అన్నాడు ఆయనతో, అమ్మాయికి వెళ్ళి నీవు పాపం చేయొద్దని ఆ మాట వినగానే వెళ్ళిపోయి పాపము చేయలేదు. యేసుక్రీస్తు ఒక ఇంట్లోకి, సీమోను ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక పాపాత్మురాలు స్త్రీ వచ్చి అత్తరు పూసి కన్నీళ్లు కార్చి వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినప్పుడు అక్కడ ఉన్న మనుషులు అనుకుంటున్నారు పాపాత్మురాలు ముట్టుకుంటుంది, ఈయన ప్రవక్త అయితే ఎందుకు గ్రహించటం లేదనుకుంటారు అక్కడ ఉన్నటువంటి వారు.
యేసుక్రీస్తు వారు అంటాడండి, నిజంగా సీమోనుతో అంటాడు, నేను ఇంట్లోనికి వచ్చినప్పుడు నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ తల్లి అత్తరు పూసి కన్నీళ్లు కార్చిన పాదాలను కడిగిందని మాట్లాడతాడండి. నిజంగా పాపాత్ములు అంటే, పాపులు అంటే ఎవరు అనుకుంటుంటారు. మన జీవితాల్లో కూడా ఎన్నో మనకు తెలియని యొక్క సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని మనం గుర్తు చేసుకొని పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకొని యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించడానికి గల కారణం కూడా అదేనండి. 1 తిమోతి పత్రిక 1:15 చెప్తాడు, ఏమంటాడా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. నా పిల్లల్ని సులువుగా చిక్కులు పెట్టి పాపంలో తీసుకెళ్ళిపోతుంది సాతానని ఆ దేవుడు గ్రహించి, ఆ దేవునికి తెలిసి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుటకు యేసుని లోకంలోనికి పంపించాడు. నా పిల్లలందరినీ విమోచించాలి, నా పిల్లల్ని పాపంలో నుంచి విడిపించాలని దేవుడు తన సొంత కుమారుని లోకంలోనికి పంపించాడు. ప్రేమ దేవుని వల్ల అందుకే ఆ పాపాత్మురాలి స్త్రీతో యేసు ప్రభువు వారు అన్న మాట ఏంటంటే, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక నేను నీ పాపములు విస్తారంగా క్షమించబడి ఉన్నవి అంటాడు. ప్రేమ దేవుని వల్ల మన పాపాలు కూడా క్షమించబడాలంటే సామెతల గ్రంథంలో 23:18 చెప్పినట్టుగా తమ తప్పిదములను కప్పిపెట్టుకోక ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని చేత కనికరము పొందుకుంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఒకవేళ ఈ రోజు వరకు కూడా మీ నా జీవితంలో పాపం ఉన్నట్లయితే పాప ఫలితం ఏంటంటే అది రెండవ మరణం. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే పాపాన్ని ఒప్పుకొని దేవుని చేత క్షమాపణ పొందుకొని దేవుడున్న మహాలోకానికి చేరుకున్నాం. దేవుడి మాటలన్నీ మనందరి లోకానికి వచ్చేదాకా ప్రార్థన చేసుకున్నాం. సమయాన్ని అధ్యక్ష వారికి అప్పగిస్తాం. దయగలిగిన మా నాయన, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడి వరకు నీ మాటలు నేను నేర్చుకున్నాం తండ్రి. చెప్పబడిన ప్రతి మాటను తండ్రి నీ పిల్లలు గ్రహించి మాటల ప్రకారం ప్రతి కృపను దాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దాని బైబిల్ రీసెర్చ్ సెంటర్ ద్వారా జరిగే ప్రతి కార్యక్రమం ద్వారానైనా నీ పిల్లలు మెలుపునబడిన తండ్రి తమ జీవితాలను పవిత్రంగా ఉంచుకొని అనేకులకు కూడా నా తండ్రి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయన లోకంలోనైనా తమ పనులను చాలించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకునండి. రాలేక వెనుకబడిన వారిని కూడా తండ్రి మరొక పర్యాయం నీ పాద సన్నిధికి రప్పించమని ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని తండ్రి మీ చేతులకు ఇస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.